కార్మికులకి రోజు రక్షించేదే సిఐటియు. ఈరోజు కార్మిక సంఘాలు ఏ నష్టం జరిగినా కార్మికుడు ఆ యూనియన్ దగ్గరకు వచ్చి మాట్లాడడం, నాకు ఇలా నష్టం జరిగింది, నా సమస్య పరిష్కారం చేయండి అని యూనియన్ నాయకులు కలుస్తారు. కలిసి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి, ఆ ఇబ్బందులన్నీ తెలుసుకొని మాట్లాడతారు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఇదే లోకేష్ వచ్చి ఇంత పొగరగా మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గం. అసలు అధికారం ఉందంటే అధికారం దుర్వినియోగం చేయకూడదు. సాటి మనిషి చనిపోయాడు, కాలిపోయాడు అంటే అయ్యో పాపం దానికి ఎంత నష్టపరిహారం అవుతుంది ఏంటి అనేది చూడాలి. వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏం ప్రకటించాలి అని అందరితోని మాట్లాడి ప్రకటించాడు అనుకోండి, అది ఉందాతనంగా ఉంటుంది. ఓడిపోయేటప్పుడేమో అందరి మీద భుజాల మీద చెయ్యేసి నన్ను గెలిపించండి, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానివ్వండి, పల్లా శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరూ ఇంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే అసలు వ్యక్తిత్వం ఏముందండి వీళ్ళకి? అసలు నిజంగా తెలుగుదేశంకి వ్యక్తిత్వం ఉందా? ఉంటే ఏదని చూపించాలి కదా మనుషులందరికీని. అసలు లేకుండా ఉంది. గత పాలిమర్స్లో ₹1,00,00,000 ప్రకటిస్తే ₹1,00,00,000 కాదు ఇంకా ప్రకటించాలని ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఇదే లోకేష్ గారు మాట్లాడారు. వాళ్ళు భవిష్యత్తు అంతా బాగా చూడాలని చెప్పారు. ఇప్పుడున్న లోకేష్ ఏం చేశాడు? ఇప్పుడు ఇక్కడున్న ఎంపీ ఏం చేశాడు? అతనికి 5 లక్షల మెజార్టీ వచ్చింది. పల్లా శ్రీనివాస్కి 95,000 మెజార్టీ వచ్చింది. అంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు అందరూ ఓట్లు వేయకుండా గెలిచాడా? లేకపోతే ఏంటనుకున్నాడు విశాఖ ప్రజలు అంతటే? విశాఖ ప్రజలంటే నష్టపరిహారం ఇవ్వడం 20 లక్షలు ఇస్తాం, ముష్టే 20 లక్షలు. ఆ ప్లాంట్ వాళ్ళు 20 లక్షల 5 నిమిషాలు వసూలు చేసి ఇచ్చేయగలరు. ఇదా ఈ ప్రభుత్వం? దుర్మార్గం అంటే ఇంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వం అనేది తెలుసుకోవడానికి ఇదే ఉదాహరణ. ఈ 8 మంది చనిపోవడానికి ఉదాహరణ. మిగతా వాళ్ళందరూ అక్కడ సెమినల్స్ లో మాట్లాడే పరిస్థితి చేస్తుంటే ఇంత దారుణంగా మాట్లాడడం ఎంతైనా సిగ్గుచేట అనిపిస్తుంది. ఎదటోళ్ళకి ఎవడైనా ఇక్కడ పబ్లిక్ అందరూ తిట్టుకుంటున్నారు. వచ్చే ఆదాయం అందరినీ పరామర్శించి చేసి నష్టపరిహారం అది కాదు ఇంకా ఇస్తాం అని మేము ప్రకటించాలి దమ్ముంటేనే. అది ప్రకటించకంట నేను మాట్లాడతాను, నేను మాట్లాడి చేస్తాను అంటే చేతకంతనం కిందని మేము. చాలా బాధాకరం. ఇప్పటి వరకు విశాఖపట్నం చరిత్రలో ఈ రకంగా మినిస్టర్లు వచ్చి ఏ రకమైన భరోసా ఇవ్వకుండా వెళ్ళేది ఇదే మొదటిసారి అవుతా ఉంది. కాబట్టి లోకేష్ గారు మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే ఆయన ప్రకటించకుండా వెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇప్పటికే ఆల్రెడీ అసలు యాక్చువల్గా ఈ యాక్సిడెంట్ కారణమే ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ విధానాల కారణంగానే ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ సీఎండి పేరుకున్నా సరే వాళ్ళు ఏం చెప్తే తూతు మంత్రంగా అధికారులు వ్యవహారం చేయడం తప్ప ఇంకోటేం కాదు. కాబట్టి యాక్చువల్గా ఈరోజు కేసు పెట్టవలసింది చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారి మీద, వీళ్ళిద్దరి మీద కేసు పెట్టాలి. ఆయన తనయుడు మినిస్టర్ వచ్చి ఇక్కడ కనీసం ప్రకటన చేయలేదు. ఇప్పటికే విశాఖపట్నంలో అనేక ఘటనలు, కనీసం ఫార్మా కంపెనీ లేదా ఆక్సిజన్ అనేక సందర్భాలు స్టీల్ ప్లాంట్లో యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కానీ, చిన్న చిన్న కంపెనీలు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ₹1,00,00,000 ఇచ్చే పరిస్థితి ఉంది, ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఏది ప్రకటన చేయలేదు. కనీసం వాళ్ళందరినీ కూడా రాత్రి కూడా ఏం చేశారంటే 1:30 తర్వాత అక్కడ ఉండే కుటుంబాల సభ్యుల్ని లాఠీ చార్జ్ తోసేసి మరి బాడీలు తీసుకొచ్చి మార్చురీలు పడేశారు. కాబట్టి ఒక దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం భాగంగానే అక్కడ 22 మంది పనిచేయవలసింది 11 మందే పనిచేయాలి. 8 మంది నేను డ్యూటీకి వచ్చారు. ఆ రకంగా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నది వేస్టేజ్ అంతా తీసి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రొడక్షన్. కానీ మనుషులు లేరు కాబట్టి వేస్టేజ్ తీయకుండా ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయడంతో ఈ రకమైన ఘటన జరిగింది. కానీ మొత్తం ఈ ఘటన జరగడానికి పూర్తిగా బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈరోజు కేసు పెట్టాలనుకుంటే ఇద్దరి మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అదే న్యాయమైంది. ఈరోజు నష్టపరిహారం ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద కేసు పెడితే ఇంకో ప్రభుత్వం అయినా ఎప్పుడైనా జాగ్రత్త పడుతుంది. వర్కర్స్ చనిపోతే ఆ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన వాళ్ళం ఇక్కడ నిలబడి ఇస్తున్నారా? ఎల్జీ పాలిమర్స్ లో ₹1,00,00,000 ఇచ్చింది గత ప్రభుత్వం. కనీసం ఆ పాటు కూడా మీరు చెయ్యలేరా అని అడగడానికి వస్తే మీ కుటుంబ సభ్యులు చచ్చిపోయారా అని అడుగుతారా? ఇంత గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తారు అంటే ఇంకా బాధ. అయితే మీరు చెయ్యాలి అన్నా మరి మీరు ఎందుకు వచ్చారైతే? మీరు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల కార్మిక సంఘ నాయకులం కాబట్టి వచ్చాం. కనీసం కార్మిక నాయకులకి తగిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళు అడుగుతుంది పట్టించుకోవాలి అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దగ్గరకు వచ్చి మాడి మసైపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి నష్టపరిహారం చెల్లి నోరు లేకుండా ఉన్న కార్మిక సంఘాలని గుర్తించడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. లేబర్ కోడ్స్ పేరుతో ఆల్రెడీ కార్మిక సంఘాలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో బలహీనపరిచి కార్మికుల్ని, కార్మిక సంఘాలని డివైడ్ చేయాలనే ఆయన ప్రయత్నం. అది సాధ్యం కాదు. ఎందుకంటే బాధితులంతా కూడా మా వాళ్ళు ఏ పార్టీ ఏ సంఘం అంత నిమిత్తం లేదు. కార్మికులంతా మన వాళ్ళు. ఇప్పుడు ఆయన ఓన్ చేసుకోవడానికి వచ్చాడు బాధితుల్ని. మేము అంతకన్నా ముందు వెళ్ళి వాళ్ళని కూడా అందరూ అని. అందుకని కష్టం వచ్చినప్పుడు అందరూ పలకరిస్తారు, అందరూ పరామర్శిస్తారు. లోకేష్ పరామర్శించడానికి, శ్రీనివాసరావు పరామర్శించడానికి ఒక తేడా ఉంది.
నేను సానుభూతి చూపగలను, కానీ ఆయన భరోసా ఇవ్వాలి. అధికారంలో ఉన్నాడు, ప్రధాన బాధ్యతల్లో ఉన్నాడు. ఇదిగో మీ కుటుంబానికి ఈ రకంగా మేము ఆదుకోగలుగుతాం. వాళ్ళకి చెప్పకపోయినా ఇక్కడికి వచ్చి మీడియాకి చెప్పవచ్చు. ఒకవేళ వాళ్ళు పాపం కిన్నులై ఉన్నారు, ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. అంత దీనావస్థలో వాళ్ళ కుటుంబం సర్వస్వం కోల్పోయి ఏమిటి మా భవిష్యత్తు అనే ఒక దీనావస్థలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏ డిమాండ్స్ అన్ని పెట్టరు. ఏం చెబుతాడో విన్నామని అనే వినటానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు తప్ప వాళ్ళని కూడా నిరుత్సాహపరిచింది ఆయన స్పందన. ఇదిగో మేము ఉన్నాం, ఈ రకంగా మిమ్మల్ని ఆదుకుంటాం అని చెప్పుంటే అది సంతృప్తికరంగా ఉండేది. అందుకని ఆయన పరామర్శ అంత సంతృప్తికరంగా లేదు. సివియర్గా ఉందండి. చాలా మటుకు కాలిపోయారు జనాలు. ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ అనేది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికి అయితే పంపిస్తున్నారు, కానీ ఒక మనిషిని పనికి పంపించేటప్పుడు అది 2000 డిగ్రీలు అండి హీటు. ఆ పంపించినప్పుడు ద్రవం పడిపోద్దని ఆ మాత్రం తెలియదా సార్ వాళ్ళకి? లోపల యాజమాన్యం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు లోపల. ఏ స్టేట్ వాడైనా సరే లోపల పనిచేయడానికి వెళ్ళినప్పుడు మినిమం సేఫ్టీ మెషర్. అది ఎందుకు అలా జరిగిందో తెలియదండి. యాక్చువల్లీ మా నాన్నగారిది రాత్రి డ్యూటీ. వాళ్ళు హెచ్ఓడిలో ఎవరు ఫోన్ చేశారు, మిద్దే కృష్ణ నాకు. ఆయన చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రీసెంట్గానే డిపార్ట్మెంట్ కూడా మార్చడం జరిగింది. యాజమాన్యం సేఫ్టీ ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు, రిక్రూట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదో తెలియదు, పోనీ లోపల మ్యాన్ పవర్ ఎందుకు పెంచట్లేదో తెలియదు, రా మెటీరియల్ కూడా ఎందుకు ఇవ్వట్లేదో తెలియదు. సమాధానం సెంట్రల్ ఢిల్లీ నుంచి రావాలండి, వాళ్ళు ఇవ్వట్లేదు, ఏ సమాధానం ఇవ్వట్లేదు. మేము ఇప్పుడు పూర్తిగా నష్టపోయి రోడ్డుని పడిపోయే పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు ఏం చేయాలనేది భగవంతుడికి ఎరుక. మా పరిస్థితి అయితే అల్లకల్లోలంగా ఉంది. మా నాన్నగారే మాకు దిక్కు ప్రజెంట్. ఇప్పుడు ఆయనే లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? అంటే రోజు చూసే తండ్రిని ఒక కొడుకు అయితే ఏదోలా ఐడెంటిఫై చేయాలి, కానీ అన్నయ్యో తమ్ముడో స్నేహితుడు అయితే ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టమేనండి. అంత కొంచెం ఘోరంగా ఉంది పరిస్థితి. అంతవరకు అయితే నేను చెప్పుకోను, అంత మించి నేను చెప్పలేను. మా నాన్నగారు కొంచెం లోపల అందరికీ తెలిసిన వ్యక్తేనండి, తెలియని వ్యక్తిని కాదు. ఇప్పుడు దాకా యూనియన్ వాళ్ళు కానీ లేకపోతే ఆయన స్నేహితులే వచ్చారు, యూనియన్ వాళ్ళు ఎవరు రాలేదండి. లోపల నుంచి కూడా ఎటువంటి సమాచారం కూడా లేదు. జరిగిందని మేము యూట్యూబ్లో, నెట్లో, టీవీలో చూడడం తప్పితే మా కుటుంబాలు రోడ్లు పడిపోవడానికి కారణం యాజమాన్యమే. మరి యాజమాన్యం ఏదైనా మాకు ఏదైనా దయతెలిచి ఏమైనా చేస్తే కనుక, ఒకవేళ యాజమాన్యానికి ఇష్టం లేదనుకోండి, అలాంటప్పుడు పనికి తీసుకోకపోవడం మంచిది. ఇప్పుడు నేను రాత్రి డ్యూటీ ఉన్నాను, ఉదయం తీసుకొచ్చి మధ్యాహ్నం తీసుకొచ్చి ఇలా చేసి ఇప్పుడు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మాకు ఏమీ తెలియదు అంటే ఏం చెప్తాం సార్? ప్రస్తుతానికైతే నేను అంతగా చెప్పగలను. యాజమాన్యం ఇప్పటికి వచ్చి మాకు ఎటువంటి స్పందన లేదు. మా ఎమ్మెల్యే గణబాబు గారు అయితే వచ్చి చూశారండి రాత్రి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరే, మా బంధువులు, మా స్నేహితులు అందరూ వచ్చారండి. అంతే. అంటే సపోజ్ ఏదైనా అన్ఐడెంటిఫైడ్ ఉందనుకోండి, ఎవరు క్లెయిమ్ చేయలేదు, అలా కాకపోతే అంటే మా వాళ్ళు అవునా కాదా అని వాళ్ళు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే మనం DNA టెస్ట్కి పంపాల్సి ఉంటుంది. ఆ DNA టెస్ట్కి ఏంటంటే ఛాతీలో ఉండే ఎముక స్టర్నమ్ అంటాము, ఆ స్టర్నము అది అంటే అది కూడా కుదరకపోతే థైబోన్, ఫీమరు, ఈ రెండు, లేకపోతే ఏదైనా మజిల్ ముద్ద, ఇవి జనరల్గా పంపిస్తూ ఉంటాము. పంపించిన తర్వాత వాళ్ళు ఆ పర్టికులర్ టిష్యూలో DNA ఎనాలిసిస్ చేస్తారు. అది కాకుండా మన బ్లడ్ శాంపిల్స్ కూడా వాళ్ళకి తీస్తూ ఉంటాము. అంటే వాళ్ళ అమ్మో, నాన్నో, లేకపోతే అన్నదమ్ములో, అక్క చెల్లెళ్ళో, లేకపోతే పిల్లలో. సో అలాంటి వాళ్ళు ఆ శాంపిల్స్ కూడా పంపిస్తాం. సో ఆ శాంపిల్ DNA ఈ శాంపిల్ DNA ఓవర్లాప్ చేసి మ్యాచ్ చేస్తారు. అలా ఏదైనా మ్యాచ్ అయితే ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అని వాళ్ళు ఇస్తారు. సో అది ప్రాసెస్. మనం ఇవన్నీ కూడా మనం మంగళగిరిలో స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపాల్సి ఉంటుంది. పంపిన తర్వాత వాళ్ళు ఒక 3-4 డేస్ ప్రాసెసింగ్కి తీసుకుంటారు. అంటే మామూలుగా ఎక్కువ టైం పడుతుంది, కానీ మేము ఈ పర్టికులర్ కండిషన్లో మాకు త్వరగా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం వాళ్ళని. వాళ్ళు ఒక 3-4 డేస్లో చేసి ఇవ్వగలమని చెప్పారు.